ఈ వీడియోలో ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 21వ పాసురం చదువుకొని దాని భావం ఏంటో తెలుసుకుందాం. పాసురం: ఏం పొంగి మీదలిప్ప మాట్రాదే పాల్ சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே எரிவுராய் ஓற்றமுடையாய் பெரியாள் உலகினல் தோற்றமாய் நின்ற சுடரே துயிலெலாய் மாற்றாருனக்கு வலித்துளைனை உன் வாசற்கண் ஆட்டாது வந்தி உன்னடி பரியு మా పోలే పోట్రియాం వందోం పొగలన్రు ఏలోరెంబావాయ్. ఈ పాసురం యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పాలను పిదుకుటకై పొదుగుగల కింద ఎన్ని భాండములుంచినను అవన్నీయు పొంగి పొర్లిపోవునట్లు క్షీరధారలను వర్షించే గో సంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ, మేల్కొని మమ్ము కనరావయ్యా. అప్రతిహత ధైర్య సాహసములను కలిగియును అశ్రిత పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదము చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా, దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరూ నీ పరాక్రమునకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనములై నీవే తప్ప ఇతః పరం వెరుంగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్యమంగళ విగ్రహమునకు దివ్యమంగళా శాసనము చేయ నిలిచినాము స్వామి. నిన్నాశ్రయించిన వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి, లేచిరావయ్యా అని శ్రీ ఆండాళ్ తల్లివారు నీలాదేవి గోపికలందరి సహా ప్రార్థిస్తున్నారన్నమాట ఈ పాసురంలో శ్రీకృష్ణుణ్ణి. రేపటి పాసురంలో ఇంకా ఏ విధంగా శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పటానికి ఆయన్ని ఏ విధంగా పొగుడుతూ ఎలాంటి సంకీర్తనలు చేస్తారో రేపటి పాసురంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి. ఓం శ్రీ ఆండాళ్ తిరువడిగలియే శరణం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.